గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కేఎస్ఆర్ లైవ్ షో. నిన్న కొమ్మినేని గారిని అక్రమ అరెస్టు చేయడంతో గత 8 ఏళ్లుగా అంటే జూన్ 2016 నుంచి ఇదే షోని ఇదే సమయానికి కేఎస్ఆర్ గారు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆయన అక్రమ అరెస్టుతో ఇది ఆగిపోతుందని అనుకున్నారేమో. ఇది ఆగదు, ఈ షో ఆగదు. మళ్ళీ కేఎస్ఆర్ గారు ఈ షో నిర్వహించడానికి ఈ సీట్లో వచ్చి కూర్చునేంత వరకు ఈ షో ఇలాగే కంటిన్యూ అవుతుంది. అదే బ్రాండ్తో అదే సమయానికి సరిగ్గా 7:30కు గత 8 ఏళ్లుగా ఎలా కంటిన్యూ అవుతోందో ఇకపైన కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. ఒక్క అక్రమ అరెస్టుతో ప్రశ్నించే గొంతుకను నొక్కేద్దామనేటటువంటి కుట్రలు చేయొచ్చేమో కానీ వాళ్ళ ఆశలు మాత్రం నెరవేరవు. మళ్ళీ చెప్తున్నా, నిన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. వక్తలు మాట్లాడే మాటలకు యాంకర్కు ఏం సంబంధం? ఒక చర్చలో ఒకరు ఏదైనా తప్పుగా మాట్లాడినా, వ్యక్తిత్వ హననం జరిగేలా మాట్లాడినా, లేదా ఒక వర్గం మనసు బాధపడేలా, ఒక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడినా దానికి యాంకర్కు సంబంధం లేదు. ఇలాంటిది ఈ రోజుకి వ్యక్తిత్వ హననం చేసేలా ఎల్లో మీడియా ప్రతిరోజు డిబేట్లు నిర్వహిస్తూనే ఉంది. కానీ కృష్ణంరాజు అనేటటువంటి ఒక అనలిస్టు చేసినటువంటి ఒక కామెంట్, దీన్ని నేను ఖండిస్తున్నాను. గతంలోనే సాక్షి మీడియా ఖండించింది. ఈ వ్యాఖ్యలకు మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. తనకు ఎలాంటి బాధ్యత లేకపోయినా నైతిక బాధ్యత వహించే కేఎస్ఆర్ గారు క్షమాపణలు కూడా చెప్పారు. అయినా అరెస్ట్ చేశారు. అంటే కేఎస్ఆర్ని అరెస్ట్ చేసేస్తే ఈ లైవ్ షో ఆగిపోతుంది. 12వ తారీఖున మనం 1 year అయింది ప్రమాణ స్వీకారం చేసి, ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలింది. కూటమి ప్రభుత్వ వైఫల్యాలన్నీ బయటకు వస్తాయి. మనం చేస్తున్న అప్పులెన్ని, ఏడాది కాలంలో జరిగిన నడి రోడ్డుపై జరిగిన హత్యలెన్ని, ఈ ఏడాది కాలంలో మహిళలు చిన్నారులపైన జరిగిన అత్యాచారాలెన్ని, ఈ ఏడాది కాలంలో మహిళలు చిన్నారులపై జరిగినటువంటి హత్యాచారాలెన్ని, ఈ రోజుకు ముచ్చుమరి బాలిక మృతదేహాన్ని కూడా తీసుకురాలేకపోయినటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం కదా. అలాగే సూపర్ 6 అని, సూపర్ 7 అని 143 143 అంటే చాలామంది యువతకు తెలుసు. ఆ విధంగా ఆకర్షించి 143 మేనిఫెస్టోలో పెట్టి 143 హామీలు పెట్టి ఒక్కటి నెరవేర్చకుండా ఈరోజు ఈ వైఫల్యాలన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్, అన్నోడు కాదు విన్నోడిదే తప్పని కొమ్మినేని గారిని తీసుకెళ్ళిపోయారు. నేను ఈరోజు చెప్తున్నాను కదా, ఈ 12వ తారీఖు లోపు ఈ వ్యాఖ్యలు చేసినటువంటి కృష్ణంరాజు గారిని తీసుకొచ్చి మళ్ళీ ఆ వైపే చర్చ ఉండాలి. మన వైఫల్యాలు మాత్రం చర్చకు రాకూడదు. మన వైఫల్యాలను ఎవరూ ప్రశ్నించకూడదు. మళ్ళీ చర్చలంతా అటువైపే తిప్పేయాలి. ఒక కుట్రపూరితంగా, ఎంత కుట్రపూరితంగా అంటే శుక్రవారం నాడు డిబేట్లో కృష్ణంరాజు వ్యాఖ్యలు చేస్తే శనివారం నాడు ఏం లేదు, ఆదివారం నాడు ఏమీ లేదు, సోమవారం నాడు బయలుదేరారు. మొత్తం ఎల్లో గ్యాంగ్ మొత్తం బయలుదేరింది. అదే రోజు కొమ్మినేని గారి అరెస్టు. ఈ గ్యాంగ్ ఏం చేస్తోంది? ఒక కుట్రపూరితంగా టీడీపీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ప్రోద్బలంతో ఎల్లో మూక మొత్తం కూడా దాడులు చేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపైన. మీకు ఆ దృశ్యాలు నిన్న చూపించాను, ఒక్కసారి మళ్ళీ ఆ దృశ్యాలను కూడా ప్రసారం చేయండి. ఎంత దుర్మార్గంగా దాడులు చేస్తున్నారంటే ఎవరు వీళ్ళంతా? ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరగాల, టీడీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో, కూటమి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో దాడులు జరుగుతున్నాయి. ఎల్లో గూండాల ఆధ్వర్యంలో దాడులు జరుగుతున్నాయి. సాక్షి మీడియా లేకుండా చేస్తే దాదాపు 70% మీడియా, చంద్రబాబు ఏం చేస్తే దానికి జై కొట్టే మీడియా అది ఉంటుంది. అది మాత్రమే బ్రతికి ఉండాలి. నన్ను ఆల్రెడీ పారిశ్రామికవేత్తలు అడిగారు, మళ్ళీ జగన్ వస్తే ఏం చేయాలని. ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఈరోజు సాక్షి మీడియా ఏకైక మీడియా. ఇంకో బాధ కూడా ఉంది నాకు. ఒక్క నిజాన్ని చెప్పడానికి ఒక్క గొంతు పనిచేస్తుంటే ఇక్కడ ఒక అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి 10 గొంతులు పనిచేస్తున్నాయి అక్కడ. ఒక్క గొంతు ఇక్కడ అరిచి కొట్టుకోవాలి నిజం చెప్పడం కోసం. వ్యక్తిత్వ హననం జరగదు ఇక్కడ. ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం జరగదు ఇక్కడ.
వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం జరగదు ఇక్కడ. ఇదే షోని 8 ఏళ్లుగా కొమ్మినేని గారు నిర్వహిస్తున్నారు. ఏ రోజైనా సరే, ఏ వ్యక్తులైనా సరే, ఏ వ్యవస్థనైనా సరే వ్యక్తిత్వ హననం జరిగేలా, క్యారెక్టర్ అసాసినేషన్ జరిగేలా ఏ రోజైనా కొమ్మినేని గారు ఇక్కడ చర్చను నిర్వహించారా? నేను ఫోన్ కాల్స్ కూడా అలౌ చేస్తాను. గత 8 ఏళ్లుగా సాక్షి టీవీలో ఇదే సమయానికి కొమ్మినేని గారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ఎంతోమంది వ్యూవర్షిప్ ఉంది. వాళ్ళు ఎవరైనా సరే కాల్ చేసి చెప్పొచ్చు. నేను ఫోన్ కాల్స్ కూడా అలౌ చేస్తున్నాను. కొమ్మినేని గారు ఏ రోజైనా నోరు జారారా? ఇలాంటి పదాలు మాట్లాడారా? ఈరోజు కృష్ణంరాజు గారు మాట్లాడినటువంటి మాటల్ని కొమ్మినేని గారికి ఆపాదించి అయినా సరే ఆయన క్షమాపణ చెప్పినా వదలకుండా అక్రమ అరెస్టు చేసి, ఆ సెక్షన్లు చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది, ఎంత దుర్మార్గంగా ఉందని. ఆయన రాత్రంతా నల్లపాడు పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇంటికి వచ్చినప్పుడు నోటీసులు ఇవ్వలేదు. నోటీసులు ఇచ్చి ఆయన వివరణ కోరతారు కదా. ముందైతే మనకి 41A నోటీసులు ఉండేది. ఇప్పుడు BNSS ఈ సెక్షన్ ప్రకారం ఏదో సెక్షన్ ఉంది, ఆ సెక్షన్ ప్రకారం నోటీసులు ఇవ్వాలి. అవేమీ చేయలేదు. రాత్రంతా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఆఖరికి ఒక ముద్దాయి తరపున లాయర్ హాజరవ్వడం అనేది, లాయర్ రావడం అనేది, బాధ్యతలు తీసుకోవడం అనేది మన రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. కనీసం లాయర్ని కూడా లోపలికి రానివ్వలేదు. ఏం చేస్తారో చేసుకోండి అని తరిమేశారు. రాత్రి 1:30 కొమ్మినేని గారి డ్రైవర్తో ఒక మెమో ఇచ్చి సంతకం తీయించుకున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన, ఈ కూటమి పాలన వైఫల్యాలను ఎవరూ ప్రశ్నించకూడదు, తప్పుల్ని ఎత్తి చూపకూడదు. వీరి చేతగాని పాలనను, ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ఎవరు నిలదీయకూడదు, నిజాన్ని నిర్భయంగా చెప్పకూడదు. వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తాం, సాక్షి మీడియా కార్యాలయంపైన దాడి చేస్తాం. ఒక్క విషయం చెప్తున్నా నేను, అమరావతిలో ఉన్న మహిళలందరికీ, అమ్మా మీ మనసు గాయపడి ఉండవచ్చు, మీ మనసు గాయపడి ఉండవచ్చు, గాయపడింది కూడా. కృష్ణంరాజు గారు అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. కానీ నేను నిజం చెప్తున్నా, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి మీ పైన ప్రేమ లేదు, దోమ లేదు, అభిమానము లేదు. ఆయనదంతా రాజకీయం. ఇదంతా సాక్షి మీడియా పైన కుట్ర కోసం ఉపయోగించుకుంటున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సాక్షిలో వచ్చినటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యను, ఒక గెస్ట్ చేసినటువంటి వ్యాఖ్యను ట్విట్టర్లో పోస్ట్ చేస్తారా? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పదే పదే దానిపైన డిబేట్లు పెట్టి అదే మాట అనిపిస్తారా? ఈ రోజు వరకు శుక్రవారం నుంచి ఈ రోజు వరకు కొమ్మినేని కానీ, నేను కానీ, సాక్షి మీడియా కానీ ఇప్పటి వరకు ఆ పదాన్ని ఉపయోగించలేదు. ఇదే ఎల్లో మీడియా ఎలా ఉపయోగించింది? ఇదే ఆంధ్రజ్యోతి ఎలా ఉపయోగించింది? ఇదే ఈనాడు దినపత్రిక ఎలా ఉపయోగించింది? ఇదే ABN ఆంధ్రజ్యోతి, TV5 ఎలా ఉపయోగిస్తున్నాయి ఆ పదాన్ని? పదే పదే చెప్పడం ద్వారా విషం కక్కేటటువంటి కుట్ర చేస్తున్నారు. పైగా దీన్ని అడ్డు పెట్టుకొని సాక్షి గొంతు నొక్కేయాలి, సాక్షి మీడియా పైన దాడి చేయాలి. ఎల్లో మీడియాలో ప్రతిరోజు వ్యక్తిత్వ హననం జరిగేలా డిబేట్లు పెట్టడం లేదా? చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు, అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, వీళ్ళందరూ మాట్లాడింది మర్చిపోయారా? అమ్మా ఒకటే చెప్తున్నాను మీకు, అమ్మా అనాలంటే కూడా నాకు భయం వేస్తోంది. అమరావతి మహిళల్ని అమ్మా అని పిలవాలంటే మనకి ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎవరినైనా అమ్మా అని పిలవాలంటే భయం వేస్తోంది ఈరోజు. ఎందుకంటే అమ్మా అనే పదానికి మీనింగ్నే మార్చేశారు. మన మహిళ జాతికి గొప్ప పేరు తెచ్చినటువంటి మన హోంమంత్రి అనిత గారు, ఆ మేడం గారు ఏం మాట్లాడారో విన్న తర్వాత నా గుండెల్లో దడబుడుతోంది ఈ క్షణం. అమ్మాని ఎవరినన్నా పిలవాలంటే. అయినా సరే అలాంటి వారి వ్యాఖ్యల్ని పక్కన పెట్టి, అమ్మా మీకు చెప్తున్నాను, ఇది చంద్రబాబు నాయుడు గారికి మీ పైన ప్రేమ లేదు, దోమ లేదు. ఉంటే ఇలా ట్విట్టర్లో పోస్టులు పెట్టరు. ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఏంటి? రాప్తాడు దగ్గర ఓ మైనర్ బాలికను, దళిత బాలికను నెలల తరబడి చెరిచి, అనాథ బాలిక అని చెప్పాలి, తండ్రి చనిపోయారు, తల్లి మతిస్థిమితం లేదు, నెలల తరబడి వీడియోలు తీసి బెదిరిస్తే కేసు నిన్న బుక్ చేశారు 10 రోజుల తరువాత. ఈ విషయాన్ని సాక్షి మీడియా వెలుగులోకి తేకపోయి ఉంటే ఆ బాలికకు న్యాయం జరుగుతుందా?
ఆ పోలీస్ స్టేషన్కు బాలికను పిలిపించి బెదిరిస్తున్నారు. టీడీపీ మహిళా ఎమ్మెల్యే బెదిరిస్తున్నారు. ఎందుకంటే ఆ 14 మంది, ఆ బాలిక జీవితాన్ని నాశనం చేసిన 14 మంది మన టీడీపీకి సంబంధించినటువంటి వారు, మన టీడీపీ నాయకుల కుమారులు, పుత్రరత్నాలు. ఇది వెలుగులోకి వస్తుంది. ఇది వెలుగులోకి రాకూడదు, ప్రశ్నించేవారు ఉండకూడదంటే వెంటనే తీసుకెళ్లి కేఎస్ఆర్ని అరెస్ట్ చేసి చూపించాలి. అంతా అటు డైవర్ట్ చేయాలి. టీడీపీ గూండాలను పంపించి సాక్షి కార్యాలయం పైన దాడి చేయించాలి. ఇతను మహిళా జనోద్ధారకుడు, మహిళా సంఘ సంస్కర్త శంకర్ యాదవ్. వీడియో చూస్తున్నారు కదా. లోకేష్ గారికి అత్యంత సన్నిహితులు. కందుకూరి వీరేశలింగం తరువాత ఈయనే అసలు సంఘ సంస్కర్త. అంత గొప్ప వ్యక్తి. మహిళల కోసం, వారి జాతి అభ్యున్నత కోసం, వారి జనోద్ధరణ కోసం పుట్టినటువంటి మహానుభావుడు శంకర్ యాదవ్. లోకేష్ గారు పెంచి పోషించినటువంటి శంకర్ యాదవ్ ఈరోజు సాక్షి మీడియా కార్యాలయం పైన దాడులు చేస్తున్న వ్యక్తి. గతంలో తిరుపతి కార్పొరేషన్ ఉప ఎన్నికల్లో మహిళా కార్పొరేటర్ల పైన దాడి చేసిన వ్యక్తి, వారి గాజులు పగలగొట్టిన వ్యక్తి. 5వ తనాన్ని గొప్పతనంగా భావించేటటువంటి ప్రతి మహిళ దీన్ని ఖండించాలి. ఆ రోజు ఎవరు మాట్లాడారు? శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మహిళల గాజులు పగలగొట్టి చీరల్లాగి వారి వాహనాలపైన దాడి చేసినటువంటి వ్యక్తి, మహిళా జనోద్ధారకుడు, మహిళా సంఘ సంస్కర్త, మహిళల కోసమే పుట్టినటువంటి వ్యక్తి, మన లోకేష్ గారు పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తి. చూడండి ఎటువంటి దౌర్జన్యం చేస్తున్నారు. ఇక్కడ దౌర్జన్యం చేసింది అతనే, అక్కడ మహిళల కోసం వచ్చేసి మహిళలకు ఏదో అన్యాయం జరిగిపోతోందని సాక్షి మీడియా కార్యాలయం పైన దాడి చేసింది అతనే. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక మాట చెప్పాలి. మనం అమరావతి మహిళలకి, అమ్మ నేను మళ్ళీ చేతులు జోడించి చెబుతున్నా, జరిగినటువంటి వ్యాఖ్యలు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సమర్థనీయం కాదు, దీన్ని ఖండిస్తున్నాం. క్షమాపణ కూడా చెప్పారు కేఎస్ఆర్ గారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి మీ పైన ప్రేమ లేదు, దోమ లేదు, అభిమానం కూడా లేదు. ఉంటే నిజంగా ఎక్స్లో పోస్ట్ చేయరు. ఈ ఇష్యూని అక్కడితో ఆపేస్తారు. పదే అమరావతి ఒక డాష్ అనేటటువంటిది. ఎందుకు ఎల్లో మీడియా పదే చెబుతోంది? లక్షలాది పేపర్లలో ప్రింట్ చేసుకుంటూ వెళుతున్నారు, గంటల తరబడి డిబేట్లు పెడుతున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, సార్ మీకు కూడా ఒక విషయం చెప్పాలి సార్. కొమ్మినేని గారిని అరెస్ట్ చేస్తే ఇక ప్రశ్నించే వాళ్ళు ఉండరు, మనల్ని క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండరు. ఆయన గొంతు నొక్కేద్దాం, సాక్షి మీడియా గొంతు నొక్కేద్దాం. మనకి మిగతా మీడియా మొత్తం కూడా ఏకపక్షంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఉంది. అందరూ మనం ఏం తప్పులు చేసినా, ఎంతమంది అమ్మాయిలకు అన్యాయం జరిగినా, ఎంతమంది మహిళలకు అన్యాయం జరిగినా, అత్యాచారాలు జరిగినా, హత్యలు జరిగినా, మనం అప్పులు చేసి ఆర్థిక విధ్వంసం సృష్టించినా, లేకపోతే హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసినా, తల్లుల్ని మోసం చేసినా, పిల్లల్ని మోసం చేసినా, విద్యార్థుల్ని మోసం చేసినా, లేకపోతే రైతుల్ని మోసం చేసినా, ఎన్ని వర్గాలను మోసం చేసినా మనకి జేజేలు కొట్టేటటువంటి మీడియా ఉందని అనుకుంటున్నారేమో. ఒక్క అరెస్టుతో ఏమీ ఆగిపోదు సార్. మీ కుట్రపూరితమైనటువంటిది, టీడీపీ చేస్తున్నటువంటి కుట్రపూరిత రాజకీయాలకు సాక్ష్యం ఆ దృశ్యాలే. సాక్షి మీడియా కార్యాలయపైన దాడి చేయించడం. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినంత మాత్రాన ఇది ఆగిపోతుంది ప్రశ్నించే తత్వం అనుకోవడం చాలా తప్పు, అమాయకత్వం అవుతుంది. ఎందుకంటున్నానంటే వ్యక్తులు శాశ్వతం కాదు, వ్యవస్థ శాశ్వతం. ఈ కొటేషన్ టీడీపీ కార్యాలయాల దగ్గర రాసి పెట్టుకోండి, గోడలపైన కొటేషన్ రాసి పెట్టుకోండి. వ్యక్తులు శాశ్వతం కాదు, వ్యవస్థ శాశ్వతం. సీఎం కుర్చీలో కూర్చున్న వ్యక్తి శాశ్వతం కాదు, సీఎం కుర్చీ శాశ్వతం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. దేనికైనా మన సీఎం కుర్చీలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ కుర్చీ శాశ్వతం, అక్కడ కూర్చున్న వ్యక్తి శాశ్వతం కాదు. ఈ సమయంలో అల్లూరి సీతారామ సినిమాలో డైలాగ్ కూడా గుర్తుకొస్తోంది నాకు. ఒక్క అల్లూరి సీతారామరాజు చనిపోతే లక్షలాది అల్లూరి సీతారామరాజులు పుట్టుకొస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తుల్ని, సామ్రాజ్యాన్ని కూకటి వేళతో సక పెకలిస్తారని. సింపుల్ సార్. ఏదో ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఇక్కడ ప్రశ్నించే వాళ్ళు ఉండరు, మొత్తం ఎంటైర్ మీడియా, ఎల్లో మీడియా మన వైపు వచ్చేస్తుంది అని అనుకోవడం తప్పు. వ్యక్తులు శాశ్వతం కాదు, వ్యవస్థ మాత్రమే శాశ్వతం. బ్రిటిష్ సామ్రాజ్యమే కూలిపోయింది అల్లూరి సీతారామరాజు పోరాటంతో. ఆయన చెప్పిన డైలాగులు చెప్పారు అంటే మొత్తం పోరాటం వేరనుకోండి. కాబట్టి వ్యక్తులు కాదు మనకు శాశ్వతంగా ఉండేది, వ్యవస్థలు శాశ్వతంగా ఉంటాయి. ఆ వ్యవస్థల్ని మనం గౌరవించాలి. ఆ వ్యవస్థల పట్ల మనం మంచి భావనతో ఉండాలి. ఆ వ్యవస్థల పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలి.
మీకు ఈరోజు ఇంత మాట్లాడుతున్నారు కదా, ఇన్ని మాట్లాడుతున్నారు కదా, గతంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బండారు సత్యనారాయణమూర్తి గారు, గార్లే అందరూ గుర్తుపెట్టుకోండి, అయ్యన్న పాత్రుడు గారు ఏం మాట్లాడారు. రైట్, ఇవాళ కేఎస్ఆర్ లైవ్ షోలో పాల్గొంటున్నారు కాకుమాన్ రాజశేఖర్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మన స్టూడియోలో ఉన్నారు. పురుషోత్తం రెడ్డి గారు సీనియర్ అనలిస్ట్, అలాగే కోటంరాజు వెంకటేష్ శర్మ గారు సీనియర్ అడ్వకేట్. రైట్, ఒకసారి ఈరోజు దినపత్రికల్లో ఉన్నటువంటి ప్రధానమైన వార్తలను చూద్దాం. ముందుగా తెలంగాణకు సంబంధించి సాక్షి దినపత్రికను చూస్తే అన్ని నిర్ణయాలు మంత్రివర్గ ఆమోదంతోనే కాళేశ్వరం కమిషన్కు స్పష్టం చేసిన మాజీ మంత్రి హరీష్ రావు నిన్న కమిషన్ దగ్గర హాజరయ్యారు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని సిడబ్ల్యూసీ చెప్పటం వల్లే బరాజు లొకేషన్ మేడిగడ్డకు మార్చామని ఆయన వివరించారు. బరాజుల నిల్వ సామర్థ్యం పెంచుకోవాలని సూచించడంతోనే ప్రాజెక్టు రీఇంజనీరింగ్ జరిగింది. రుణాల సమీకరణ కోసమే కాళేశ్వరం కార్పొరేషన్ గంటసేపు కొనసాగిన జస్టిస్ ఘోష్ కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ అనేది ఒక వార్త ప్రధానంగా కనిపిస్తోంది. రెండోది, భూభారతి మాకు ఎన్నికల రెఫరెండమే, ఈ చట్టం దేశానికే రోల్ మోడల్ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి కామెంట్స్. అలాగే టీపీసీసీ జంబో కార్యవర్గం ఏర్పాటుకు సంబంధించిన వార్త కూడా ప్రధానంగా కనిపిస్తోంది. 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులు, సామాజిక న్యాయానికి మహిళలకు ప్రాధాన్యత, 27 మంది ఉపాధ్యక్షుల్లో బీసీలకు 8, ఎస్సీలకు 5, 69 మంది ప్రధాన కార్యదర్శుల్లో అత్యధికంగా 26 మంది బీసీలు అనే వార్త చాలా ప్రధానంగా కనిపిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూద్దాం. ముందు సాక్షి దినపత్రిక చూద్దాం. పత్రికా స్వేచ్ఛపై పాశవిక దాడి, రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపై పచ్చమూకల విధ్వంసం, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందుకే సాక్షిపై కుతంత్రం, ఎమర్జెన్సీని తలదన్నే రీతిలో కూటమి సర్కార్ దౌర్జన్యకాండ, రాజ్యాంగ హక్కులు కాలరాస్తూ చెలరేగిన టీడీపీ గుండాలు, కర్రలు రాళ్లతో విధ్వంసం. ఇదంతా కూడా టీడీపీ ఆధ్వర్యంలో ఒక పక్కా ప్రణాళికతో కుట్రపూరితంగా చేసినటువంటి దాడులు. ఎందుకంటే మొత్తం ఇక్కడ పాల్గొంది ఎక్కువ ఎవరంటే మొత్తం టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. టీడీపీకి సంబంధించినటువంటి నాయకుల ఆధ్వర్యంలో, టీడీపీ గూండాల ఆధ్వర్యంలో, టీడీపీ సైకోల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎక్కడికక్కడ సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులకు సంబంధించి. అదే సమయంలో కొమ్మినేని అక్రమ అరెస్ట్, సాక్షిపై పెట్టింది పక్కాగా అక్రమ కేసే, విశ్లేషకుడి అభిప్రాయాన్ని సాక్షి అభిప్రాయంగా ఆపాదింపు, విస్తుగొలుపుతున్న ఎస్సీ ఎస్టీ వేధింపుల సెక్షన్. కొమ్మినేని గారికి అసలు ఆయన వ్యాఖ్యలే చేయలేదు, ఆయన ఏ వ్యాఖ్య చేయలేదు. కానీ నిన్న ఆశ్చర్యకరంగా సిగ్గుతో తలదించుకోవాలి జర్నలిజం అన్నది అని ఎందుకు అంటున్నానంటే, నిన్న ఆంధ్రజ్యోతిలో నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వాళ్ళ డిబేట్ నడుస్తున్నప్పుడు కింద వాళ్ళ బ్రేకింగో మరి ఏదో ఒక స్ట్రిప్ వేస్తున్నారు. ఏమని? అమరావతి మహిళల్ని కించపరుస్తూ వ్యాఖ్యానించిన కొమ్మినేని అరెస్ట్. కించపరుస్తూ వ్యాఖ్యానించినటువంటి కొమ్మినేని ఏమైనా కామెంట్ చేశారా? ఇంత నిస్సిగ్గుగా జర్నలిజాన్ని నడుపుతున్నారు. మరి దేనికోసం నడుపుతున్నారో అర్థం కాదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. దానికి సంబంధించినటువంటి వార్త కూడా ప్రధానంగా కనిపిస్తోంది. అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఏపీ, ఏడాది దుర్మార్గపు పాలన, అవినీతి వైఫల్యాలను ప్రశ్నించే స్వరం వినిపించకుండా చేయటానికి చంద్రబాబు అధికార దుర్వినియోగం, ప్రజలు ప్రజాస్వామికవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారు. తాను చేయని వ్యాఖ్యలకు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనిని అరెస్ట్ చేసి కక్ష సాధింపులను పతాక స్థాయికి తీసుకెళ్లారు అనే వార్త ప్రధానంగా కనిపిస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి సిబ్బంది నిరసన, అన్ని జిల్లాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు, ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్నందుకు కక్ష సాధింపు, ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే ఈ దాడులు అనే వార్త కనిపిస్తోంది. పాలనలో ఫెయిల్, అందుకే ఈ డైవర్షన్, బురద రాజకీయం, బాబు జట్టుకే చెల్లు, మాటలు చేతలు తీవ్ర అభ్యంతరకరం, మహిళలను అవమానించడమే టీడీపీ విష సంస్కృతి. కొద్దిసేపటి క్రితం మొత్తం వీడియో అంతా ప్లే చేసి చూపించాను. సో ఆ వార్త ప్రధానంగా ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ నివేదికలు అనంతపురం కృష్ణ అదనంగా ఇది ఇంకొక వార్త ఉంది, ప్రధానమైన వార్త, నేను మళ్ళీ దాని గురించి ప్రస్తావిస్తాను. కొమ్మినేని అక్రమ అరెస్ట్ అనే వార్త కనిపిస్తోంది. సాక్షిపై పెట్టింది అక్రమ కేసు అనే వార్త. నేనంటే చంద్రబాబుకు పగ, అందుకే కక్ష సాధింపు, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు. అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్, సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధ్వజం. ఇందులో చాలా డేటాతో సహా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా అవన్నీ కూడా పోస్ట్ చేశారు చాలా క్లియర్గా. ఇవన్నీ బయటకు రాకూడదు. 12వ తారీఖున ఒక సంవత్సరం అవుతుంది ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. సో ఇది సాక్షిపై దాడుల్ని ఖండించిన ఐజేయు. ఇక ఈనాడు దినపత్రిక, మురికి వ్యాఖ్యల కేసులో కొమ్మినేని అరెస్ట్ అంట. ఈనాడు దినపత్రిక, మురికి వ్యాఖ్యలు ఆయన ఎప్పుడు చేశారు? ఎవరి మీద చేశారు? మురికి మనసు ఎవరిది? మీది. రామోజీ ఆత్మగారు ఆత్మను చంపుకొని ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఆత్మవంచనతో రాసినటువంటి
ఒక అబద్ధపు వార్త. ఎందుకంటున్నానంటే ఇందులో అన్ని అబద్ధాలే ఉన్నాయి. ఇందులో అన్ని అబద్ధాలే. మురికి వ్యాఖ్యల కేసులో ఈయన అరెస్ట్ అయ్యారట. ఏంటి సెర్చ్ వారెంటు అరెస్ట్ నోటీసుకు తేడా తెలియదా కొమ్మినేని, నీకు తేడా తెలియదా అని రామోజీ ఆత్మ అక్కడి నుంచి క్వశ్చన్ చేస్తోంది. అసలు ఆయనకు నోటీసులు ఇచ్చారా కుటుంబ సభ్యులకి? ఇన్నేళ్ల జర్నలిజంలో మీకు ఏదైనా తెలిసింది? నోటీసులు ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ కాపీ చూపించి ఆయన్ని బలవంతంగా తీసుకెళ్ళిపోయి నిన్న అర్ధరాత్రి మన కొమ్మినేని గారి డ్రైవర్తో సంతకాలు తీసుకున్నారంటే ఏవో కాపీస్ ఇచ్చి. ఏం పెట్టించారో, ఏం సంతకాలు పెట్టించారో, ఏం భయపెట్టారో అది కూడా తెలియదు. కానీ ఇచ్చారని అబద్ధాలు రాస్తారు. ఆత్మవంచన చేసుకున్నటువంటి ఆత్మ ఇది. ఆత్మాభిమానం చంపుకున్న ఆత్మ ఇది. ఇన్నేళ్ల జర్నలిజం కెరీర్లో ఇదేనా మనం నేర్చుకున్నది? ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కొమ్మినేని అరెస్టు, పరారీలో ఎనలిస్ట్ కృష్ణంరాజు. అమరావతిని మళ్ళీ నేను ఆ వ్యాఖ్యను చదవట్లేదు. రాజధానిగా చిత్రీకరించడంపై దళిత జేఏసీ నేత ఖమ్మంపాటి శిరీష ఫిర్యాదట. అందుకనే ఆయన పైన ఈ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. వైసీపీ విషం, ఈ ఘటనలు యాదృచ్ఛికం కాదు, విషం చెమ్మండి అంటూ తిరుపతిలో పిలుపు. అమరావతిపై అదే తీర్మానం అమలు. ఇది వైసీపీ విషం కాదు, టీడీపీ విషం. టీడీపీ చేస్తున్న కుట్ర, సాక్షి గొంతు నొక్కాలనే కుట్ర. చేయని తప్పుకు ఈ రోజుకి ఒక శిక్ష వేయాలి, సాక్షి గొంతు నొక్కాలి, సాక్షి పైన దాడులు చేయాలి, భయభ్రాంతులకు గురి చేయాలి, సాక్షి మీడియాని ప్రతి ఒక్కరూ ఏదో దుష్ప్రచారం చేస్తోందనే భ్రమలు కల్పించాలి. ఇది విష ప్రచారం. ఇక ఇందులోనే ఇంకా ఆంధ్రజ్యోతి, భారతికి భూహారతి, సొంత కంపెనీకి జగన్ సంతర్పణ అంట. హైకోర్టు ఆర్డర్లు ఇచ్చిన తర్వాత హైకోర్టు ఆర్డర్ను కూడా కాదని మనం సొంతంగా వార్తలు రాస్తాం. హైకోర్టు కూడా ఇచ్చింది. ఈ గనులు చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటుంటే ఆయన ప్రభుత్వం వచ్చాక 2014లో కోర్టుకెళ్ళి కోర్టు ద్వారా సాధించుకున్నది. దానిపైన మళ్ళీ ఇప్పుడు వార్త. ఎందుకంటే భారతి గారిని టార్గెట్ చేయాలి. ఎందుకంటే మహిళా మనులపైన వీళ్ళకున్న గౌరవం చూశాం కదా ఏ స్థాయిలో ఉందో. ఇవి ప్రధానంగా కనిపిస్తోంది. అంతకంటే ముఖ్యమైనది కంటనీరులే నింపకమ్మ, సొమ్మసిల్లకే కూనలమ్మ. 14 మంది కామాంధుల కర్కశానికి బలైన దళిత మైనర్ బాలిక. సాక్షి దినపత్రిక. దిక్కులేని అనాథగా అనంతపురం సర్వజనాసుపత్రిలో మౌన రోదన. 8 నెలల గర్భంతో ఉన్నట్టు తేల్చిన వైద్యులు. రక్తహీనతతో తీవ్రంగా బాధపడుతున్న బాధితురాలు. సఖీ సెంటర్కు తరలించేందుకు పోలీసుల యత్నం కుదరదని చెబుతున్న వైద్యులు. ఈ ఘటనను సాక్షి వెలుగులోకి తీసుకురాకపోతే పరిస్థితి ఏమయ్యేది? ఈ ఘటన తీసుకురావడమే ఈరోజు కొమ్మినేని అరెస్టుకు కూడా ఒక కారణం. సాక్షి కూడా తెలుసుకోవాలి పాపం. ఎందుకంటే ఈ ఘటన మనం వెలుగులోకి తీసుకొచ్చాం కాబట్టే దీనిపైన చర్చ జరగకూడదు. 14 మంది కీచకులు, టీడీపీ కీచకులు, ఎల్లో కీచకులు, నెలల తరబడి 8 నెలల గర్భవతి ఇప్పుడు ఆ బాలిక, 14 ఏళ్ల బాలిక. ఈ అన్యాయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగకూడదు. ఎక్కడైనా ఎల్లో మీడియాలో ఈ వార్తను చూసారా? జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని, జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని తిట్టించడం తప్పిస్తే ప్రజలు చర్చించుకోవాల్సింది, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ఇటువంటి వార్తలు ఎక్కడైనా మీరు చూసారా? మీ కంటికి కనిపించు. రైట్. కొమ్మినేని గారి షో 2016 జూన్ 1 నుంచి ఇక్కడ ప్రసారం అవుతుంది. ఈ షోను ఫాలో అవుతున్న వాళ్ళు ఆయన ఏ రకంగా ఎంత హుందాగా చర్చను నిర్వహిస్తారో మీ అభిప్రాయాలు ఫోన్ ద్వారా తెలియజేయొచ్చు. చర్చలోకి వెళదాం. ముందుగా పురుషోత్తం రెడ్డి గారితో మాట్లాడదాం. సార్ పురుషోత్తం రెడ్డి గారు, ఇది ముందుగా ఈ విషయంలోకి వెళ్దాం సార్. కొమ్మినేని అరెస్టు అంశంలోకి వెళదాము. ఏం చెప్పాలనుకుంటోంది ఈ అరెస్ట్ ద్వారా ప్రభుత్వం? ఆయన చేయని తప్పుకే ఆయన్ని అరెస్ట్ చేసి. ఈశ్వర్ గారు, అందరూ నమస్కారం. నమస్తే సార్. ఒక సామాజిక అంశాన్ని రాజకీయ అంశంగా మార్చేసి తన రాజకీయ ప్రత్యర్థి మీద నెట్టాలనే ఒక వ్యూహం ఈరోజు రాష్ట్రంలో విపరీత పరిణామాలకు దారితీస్తాం. ఒక సామాజిక అంశం, ఒక సామాజిక బాధ్యతలో ఉన్నటువంటి ఒక ప్రధాన మీడియా ఉన్నటువంటి సాక్షిలో అసందర్భంగా కృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యలు, దానికి ఆపాదిస్తూ కొమ్మినేని గారు అరెస్టు, నిలువరించలేదనే పేరుతో చట్టబద్ధంగా ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరిస్తే ఎవరికేం అభ్యంతరం లేదు. ఇక్కడ ఈ కేసుని, ఈ సంఘటనని సాక్షికి వైఎస్ భారతి గారు చైర్పర్సన్ కాబట్టి, వారి భర్త జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కాబట్టి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించేస్తాం. ఒక సామాజిక అంశాన్ని రాజకీయ పార్టీ ప్రత్యర్థికి ఆపాదించే ఒక ప్రయత్నం ఇక్కడ విపరీత పరిణామాలకు దారితీస్తాం. ప్రధానమైన చర్చ ఏం చేస్తున్నారు? నెంబర్ 1, వైఎస్ భారతి గారు స్పందించాలి. ఎందుకు స్పందించాలి? ఈ ఘటనకు బాధ్యత వహించి స్పందించాలి. ఇక్కడ నాకు మౌలికమైన అంశం ఏంటంటే ఈశ్వర్ గారు,
సాక్షి యాజమాన్యం దీనిపైన డిజోన్ చేసుకుంటూ ఒక స్పష్టమైన ప్రకటన చేసింది. అవును. సాక్షి యాజమాన్యం చేసిన ప్రకటన వైఎస్ భారతి గారికి సంబంధం లేదా? కానీ దానికి మాత్రం ఆ ప్రకటన మాత్రం భారతి గారికి సంబంధం లేకుండా ఆమె ప్రత్యేకంగా ప్రకటన చేయాలి. కానీ ఈ షోలో చేసిన దానికి మాత్రం సంబంధం లేకపోయినా ఆమె బాధ్యత తీసుకోవాలి. షోలో వచ్చిన దానికి ఆమె బాధ్యత తీసుకోవాలి. మేనేజ్మెంట్ అఫీషియల్ గా చేసిన ప్రకటన మాత్రం భారతికి సంబంధం లేదు, భారతి గారికి సంబంధం లేదు. ఇదేం వైఖరి? ఒక సామాజిక అంశం పట్ల విపరీత పోకళ్ళు ఏదైనా వార్త వస్తే సమాజం స్పందించాలి, చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడానికి అభ్యంతరం లేదు. అది సెలెక్టివ్ గా ఉండకూడదు. కొమ్మినేని అని ఆయన సాక్షిలో పనిచేస్తున్నారు కాబట్టి, సాక్షి ఇంతకుముందు చెప్పినట్టు భారతి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి దీన్ని ప్రత్యేకంగా చూస్తాము అనే పద్ధతిలో ప్రభుత్వాలు వ్యవహరిస్తే విపరీత పరిస్థితికి దారితీస్తాయి. ఈరోజు నేను గతంలో జరిగింది ఏంటి, వాడి జోలికి వెళ్ళట్లేదు ఈశ్వర్ గారు, ఈ పాయింట్ వరకే వెళ్తున్నాం. ఈరోజు షోలో జరిగిన దానికి ఆయన మాట్లాడాడు, కొమ్మినేని గారు రియాక్ట్ కాలేదన్న పేరుతో చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడానికి ఒప్పుకోండి. కానీ ఇక్కడ యాజమాన్యం డిజోన్ చేసుకుంది, విస్పష్టమైన ప్రకటన చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది, మాకు సంబంధం లేదని ప్రకటించింది. అలాంటి మీడియా పైన చర్చ జరుపుతున్నారు కదా. ఈ చర్చ జరుపుతున్న వాళ్ళు గత 2 రోజులుగా జరిగిన ఘటన మీరు చూడాలి. ఇప్పుడు నన్ను డిబేట్కి పిలిచారు, నా పట్ల మీకు ఒక అభిప్రాయం ఉంటుంది, ఈయన ఎలా స్పందిస్తాడు, ఎట్లా స్పందిస్తాడని. రేణుకా చౌదరి గారు అనే వ్యక్తిని తీసుకొచ్చి ఈ సమస్య మీద స్పందించమని చెప్పి డే 1 చేసిన ప్రకటన ఏంటాను? బహుశా ఏ తల్లి నవమాసాలు మోసి కనిన ఏ తల్లి కూడా తన బిడ్డని పురుట్లోని చంపేమని చెప్తుందా? అట్లాంటి ప్రకటన డైరెక్ట్ గా జగన్మోహన్ గారు, విజయమ్మ గారు పిల్లలు ఉన్నారా ఏంటండి? నాకు ఆమె గురించి అనవసరం. అదే తప్పే ఉంది సార్, బిడ్డలు ఉంటే తప్పే ఉంది. నాకు తెలియదు అండి. అదే ఉన్నారా సార్? అదే ఉన్నారని చెప్తున్నా. అదే ప్రజలకు తెలియాలి కదా మనకి పిల్లలు ఉన్నారా లేరా అని. మనం నాకు తెలియదు. అదే తప్పు మాట్లాడలేదు, మీరు తప్పని కాదు, నాకు సమాచారం లేదు కాబట్టి నేను మాట్లాడు. ఓకే. ఎవరైనా బిడ్డని పురిటి నొప్పులు చెప్తారా? అట్లాంటి ప్రకటన చేసినప్పుడు తిరిగి వారిని తీసుకొచ్చి మళ్ళీ 2, 3, 4 సార్లు డిబేట్ లో కూర్చోబెట్టడాన్ని ఎట్లా చూడాలి? ఒక ఘటన జరిగిన తర్వాత మాకు సంబంధం లేదని మేనేజ్మెంట్ ప్రకటించింది, నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు సంబంధం లేదు తప్పు ఖండించింది, సంబంధం లేదని చెప్పడం కాదు, ఈ ఘటన మా పార్టీ ఖండిస్తుందని డైరెక్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రకటించాడు. కానీ వారిపైన కేసు పెట్టినప్పుడు మీరు ఇట్లాంటి ప్రకటనలు చేస్తూ అన్నిటికన్నా మించి ఇక్కడ వైఎస్ భారతి గారి భుజాల మీద తుపాకులు పెట్టి జగన్ గారిని కొట్టాలనుకుంటున్నారు. వైఎస్ భారతి గారు సాక్షి మేనేజ్మెంట్ చైర్పర్సన్ గా ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కోడలు, ఒక మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణిని రోజు గురించి మాట ఈ 2 రోజులుగా టీవీ డిబేట్లు వెనకాల ఆమె ఫోటో పెట్టుకొని మళ్ళీ ఆమె ఏమనరు, మొత్తం తిడతారు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి? ఒక మహిళ ప్రతిరోజు భారతి గారి ఫోటోలు పెట్టి ఎల్లో మీడియాలో ఏం చెప్పాలంటున్నారు? ఒక మహిళను ఈ విధంగా కించపరచడం, వీళ్ళు వ్యక్తిత్వ హననాల గురించి లేకపోతే ప్రవచనాలు ఇలాంటివి మాట్లాడచ్చా? వీళ్ళు మహిళల యొక్క గొప్పతనం గురించి వీళ్ళు మాట్లాడే అర్హత ఉంటుందా? నా పాయింట్ ఏంటంటే, భారతదేశ రాజకీయాల్లో అంత వయసు నాకు లేదు, కానీ భారతీయ గారు ట్రోల్ అయినట్టుగా ఉద్దేశపూర్వకంగా ఏ మహిళ అయ్యడం, కానీ ఇంత ట్రోల్ అయినా ఏ రోజు ఆమె సంయమనాన్ని కోల్పోకుండా బహిరంగ ఒక ప్రకటన, నేనేంటో నాకు తెలుసు, నా కుటుంబ సభ్యులకు తెలుసు, వాళ్ళు పాపన వాళ్ళు పోతారని వదిలేసి ఆమె పని ఆమె చేసుకుంటారు. అలాంటి వ్యక్తి పట్ల ప్రతిరోజు మన సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. బస్ అక్కడ లాయర్ గారు ఉన్నారు, వాళ్ళు చెప్పచ్చు. సుప్రీంకోర్టు ఒక మహిళను ఫోటో పెట్టి విశ్లేషణ చెయ్యొచ్చా అసలు? ఒక మహిళ అంటున్నాను, మాజీ ముఖ్యమంత్రి గారి కోడలు, మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణి, ఒక పర్సనాలిటీ, వాటి జోలికి వెళ్ళట్లేదు. ఒక మహిళని ఫోటో పెట్టి సంబంధం లేని విషయాల్లో టార్గెట్ చేస్తూ ఆమె నాడ పెడతారు, వేరే వాళ్ళని తిడతారు. అంటే ఏమి చెప్తారంటే ఈమె మొత్తం చేయిస్తామని చెప్పే ప్రయత్నం చేయడం. గత 2 రోజులుగా నేను గతాల చరిత్రకంతా వెళ్ళట్లేదు, గతంలో ఏం జరిగింది వాటి వెళ్ళట్లేదు. ఇట్లా చేయడాన్ని ఎట్లా అనాలి? రెండోది, ఈ సామాజిక సమస్యను ఈరోజు రాష్ట్రంలో నేను ఖండించాను, అదేవిధంగా సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ, జనసేన అందరూ ఖండించారు. బట్ సాక్షి కార్యాలయాలపైన ఒకే పార్టీ ఎందుకు వస్తాం? పాయింట్ అది. మీరు ఇప్పుడు అందరూ ఖండించారు, పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్ గారిని ఆపాదిస్తూనే ఖండించాడు. సరే, వారి అభిప్రాయం అది. నా పాయింట్ ఏంటంటే, మరి జనసేన వాళ్ళు ఎందుకు పాల్గొనలేదంటే ఇది సాక్షికి సంబంధం లేదు, లేదా సాక్షి యాజమాన్యానికి సంబంధం లేదు, జగన్ గారికి సంబంధం లేదు. రాజకీయ విమర్శ చేశారు. ఇప్పుడు కూటమి ఉన్నప్పుడు ఎందుకు పాల్గొనలేదు? పార్టీ నాయకులు మాత్రం ఎందుకు పాల్గొంటున్నారు? అంటే ఈ సామాజికంగా వచ్చినటువంటి ఈ సమస్యను ఖచ్చితంగా ఆ పోలిక కరెక్ట్ కాదు. అమరావతి రాజధాని ఒక టాపిక్ వచ్చినప్పుడు ఒక జాతీయంగా ఉన్నటువంటి సమస్యను తీసుకొచ్చి దాన్ని పోల్చడం తప్పు. దాన్ని ఆధారంగా చేసుకుని దీనికి నేరుగా సాక్షికి, సాక్షి యాజమాన్యానికి, సాక్షి జగన్ గారికి
ఆపాదిస్తామని చెప్పి మాట్లాడడం అనేది పొలిటికలైజ్ అవుతా ఉంది. సార్, నేను ఇంకొక భయం, కొంచెం రాజకీయ పరమైన అంశమే మాట్లాడుకుందాము. ఈరోజు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, ఎల్లో మీడియా పేరు దాదాపు 70-80% చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఏ ఒక్క తప్పిదాన్ని కూడా చూపించకుండా ప్రచారాలు చేసుకుంటున్నటువంటి మీడియా, వాస్తవాలను చూపిస్తున్నటువంటి సాక్షి మీడియా. అంటే ఇక్కడ ఒక 20% 30% మాత్రమే చంద్రబాబు నాయుడు తప్పిదాలను చూపిస్తోంది. ఇది కూడా లేకుండా చేయాలనే కుట్ర ఏమైనా ఉందా? ఇది లేకుండా పోతే 100% మనమే కదా. వారి కుట్ర కాదు, వారి కుట్ర గురించి నాకు భయం లేదు. ఈ నిన్న జరిగిన పరిణామంతో మాలాంటి వాళ్ళకి వస్తున్న భయం ఏంటంటే, అంటే ఒక మీడియా, మీరు సీనియర్ జర్నలిస్ట్ మీకు తెలుసు, ఒక మీడియా ఆఫీస్ పోవడానికి ఎవరైనా భయపడతారు. అవును, ఫోర్త్ ఎస్టేట్ భయపడతారు. అంటే మీడియాలో వార్తలు వచ్చినా మహా అంటే లీగల్ నోటీస్ ఇస్తారు. ఈ రోజు ఒక ప్రాక్టీస్ ఏమైంది, మాకు నచ్చకపోతే మేము వ్యతిరేకించదలుచుకుంటే ఆఫీసు మీదకి వెళ్ళొచ్చు అనే ఒక సాంప్రదాయం వచ్చింది కదా. రేపు ఏ మీడియా అయినా, ఏ పార్టీ అయినా ఉంది, వైసీపీ ఉంటుందా, తెలుగుదేశం ఉంటుందా, కాంగ్రెస్ ఉంటుందా, కాసేపు పక్కన పెడతాం. తమకు నచ్చని వార్త రాసినా, తమకు వివేదించే వాటి ఇట్లాంటి ప్రయోగాలు చేస్తూ పోతే మీడియా అసలు రాష్ట్రంలో పనిచేయగలదా? ఇది ప్రాక్టీస్ అయితే. నేను అంటుందంటే, ఈ రోజు ఆ పేరుతో మీరు వెళ్ళారు, రేపు నాకు నచ్చదు కూడా నేను వెళ్తాను. అంటే మీడియా హౌసెస్ దగ్గరకు పోవడానికి పోకూడదనే సాంప్రదాయం ఉన్న వ్యవస్థలో పోవచ్చు అని మీరు సర్టిఫై చేసేస్తే ఒక అధికార పార్టీ, రేపు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మీరు ఒకటి చేసినారు, రేపు అంతకంతగా చేస్తామని చెప్పాడు ఇండైరెక్ట్ గా. రేపు అటువైపు ఉన్న మీడియా ఛానల్ వీళ్ళు టార్గెట్ చేసి అధికారంలో ఉండే వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు రాయకూడదు, మాట్లాడకూడదు అనే పాయింట్ వచ్చేస్తే చాలా తీవ్రమైన పరిస్థితులు దారితీస్తుంది. ఈరోజు పదే, ఎందుకంటే భారతి గారి గురించి సబ్జెక్ట్ మాట్లాడుకోవాల్సిన అవసరం లేకపోయినా పదే చేస్తున్నారు కాబట్టి ఒక మాట అయితే చెప్పాలి. భారతి గారికి సామాజిక స్పృహ లేదా? భారతి గారి వ్యవహారాల గురించి మాట్లాడుతున్నామా? భారతి గారు ఒక్క వెంకటప్ప మెమోరియల్ స్కూల్లో ఆమె చేస్తున్న సామాజిక స్పృహ చూస్తే వీళ్ళందరూ మాట్లాడగలరా? ఆమె చెప్పుకోదు, వైసీపీ చెప్పుకోదు. ఎందుకంటే సామాజిక స్పృహ అంటే సమాజాన్ని ప్రభావితం చేయడం అంటున్నారు కదా. వెంకటప్ప మెమోరియల్ స్కూల్ రాజశేఖర రెడ్డి గారు గురువు గారితో పెట్టినటువంటి ఆ స్కూల్ ని దాదాపు 1000 మంది పై ఇచ్చిన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో ఉచితంగా డ్రెస్సులు, మెటీరియల్ ఇచ్చి ఆమె ఒక మోడల్ గా నియమించింది కాబట్టే ఒక ప్రభుత్వం నాడు నేడు పేరుతో ఈ రోజు ఆ ప్రోగ్రామ్ చేపట్టేసింది. ఒక స్కూల్లో భారతి గారు చేసినటువంటి ప్రయోగం, కృషి ఒక యావత్ రాష్ట్రంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదలు ఉన్నటువంటి స్కూల్స్ ని బాగు చేయడానికి దారి తీస్తుంది. అది కదా సామాజిక కృషి అంటే. ఒక సమాజాన్ని ప్రభావితం చేయడం అంటే ఒక మహిళగా, ఒక ఎంటర్ప్రైనర్ గా, ఒక ఇద్దరు మాజీ ముఖ్యమంత్రికి భార్యగా, మాజీ ముఖ్యమంత్రి కోడలుగా, ఒక మంచి డాక్టర్ కూతురుగా ఒక స్కూల్ నడిపి అద్భుతంగా చేసి పేదలకు మోడల్ గా నిలబడింది కాబట్టి ఒక ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రంలో స్కూల్స్ ని మార్చడానికి నాడు నేడు పేరుతో ఒక వ్యవస్థను సృష్టించారే, అది కదా మోడల్ అంటే, అది కదా స్ఫూర్తిదాయకం అంటే. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని మీడియాలో కూర్చోబెట్టి మాట్లాడతాం. మీకు రాజకీయ ప్రత్యర్థి జగన్ ఉంటే ఆయనతో చేర్చుకోండి. ఆయన భారీ కాబట్టి ఆమెను ఇరిటేట్ చేసి, ఆమెను ఇబ్బంది పెట్టి ఇరిటేట్ అంటే ఇంతకాలం అనుభవం ఆమె భయపడదు, రేపు భయపడదు, ఇంకొంచెం స్ఫూర్తితో పనిచేస్తున్నాం. బట్ ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ సామాజిక సమస్య చూడండి, రాజకీయ సమస్యను వేరుగా చేయకపోతే మాత్రం అందరూ మూల్యం చెల్లించుకో. రైట్. ఓ కాల్ ఉన్నారు, రణధీర్ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ ఈశ్వర్ గారు, అందరికి పెద్దలందరికీ నమస్తే అండి. నేను నిన్నటి కొమ్మినేని గారు అరెస్ట్ అయితే అరాచకం అండి, ఇంతకంటే దారుణం ఇంకో విషయం ఉండదు. నుంచి కొమ్మినేని గారి చూస్తూ ఉంటానండి, ఎన్టీవీలో ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను కొమ్మినేని గారి డిబేట్స్. నేను ఏ ఒక్క రోజు కూడా ఒక తప్పిదం మాట్లాడండి, మాలాంటి కాలర్స్ గానీ లేదా డిబేట్ లో కూర్చున్న వివిధ పార్టీల పార్టిసిపెంట్స్ కానివ్వండి, ఎవరైనా ఒక విషయం తప్పుగా ఒక వర్డ్ వచ్చినా కూడా అతను పూర్తిగా ఖండించి సారీ చెప్పే వరకు వదిలిపెట్టదండి. ఆ తర్వాత 6th రోజు జరిగిన అదే మన ఏదైతే అంశం మీద ఇప్పుడు రద్దు చేస్తున్నారో ఆ అంశం నేను కూడా దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఒక సందర్భాన్ని తీసుకొని మాట్లాడుతూ ఆ పదం వాడారు కృష్ణరాజు గారు. ఆ కొమ్మినేని గారు అట్లాంటివి మనకు వద్దులేండి అనే పదం కూడా వాడారు అక్కడ. కాకపోతే వీళ్ళందరూ మాట్లాడేది ఏంటంటే పూర్తిగా విపరీతంగా ఖండించలేదు, సారీ చెప్పించలేదు అనే ఉద్దేశంతో కొమ్మినేని గారి మీదకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకంటే దరిద్రం దారుణం ఇంకోటి ఉండదు సార్. రైట్ సార్, రణధీర్ గారు, థ్యాంక్ యూ. శివ బ్రహ్మం గారి మఠం. శివ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కొమ్మినేని గారితో నా పరిచయం కూడా దాదాపు 2014 నుంచి గెలిచినప్పటి నుంచి ముందు నుంచి కూడా నేను కాలర్ గా చేస్తున్నాను సార్. సార్ గురించి నేను పవన్ కళ్యాణ్ గారు మాటలు వాటికి కొంచెం ఎమోషనల్ అయిపోయి కొంచెం నోరు దాని మాట్లాడినా కూడా సార్ వద్దు అనేది ఖండించడం, అంటే మాట్లాడకూడదు నా లైన్ కట్ చేసిన సందర్భాలు ఉన్నాయి సార్.
అటువంటి ఇట్లా చేస్తానంటే పొరపాటు కూడా ఒప్పుకోను. ఇది మటుకు 100% స్వయంకృత అపరాధము, స్వయం తప్పిదం. ఆయన భవిష్యత్తులో అర్థమవుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ. మరో కాలర్ శివ అశ్వారావుపేట. శివ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి ఈశ్వర్ గారును అక్కడ ఉన్న పెద్దలకు అందరికి గుడ్ మార్నింగ్. ఇప్పుడు రాష్ట్రంలో అక్కడ ఆంధ్రాలో జరుగుతున్నది ఏంటంటే 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. గంజాయి బ్యాచ్లు పెరిగిపోయినాయి, హత్యలు పెరిగిపోయినాయి, అత్యాచారాలు పెరిగిపోయినాయి. ఏమన్నా ఈ సంక్షేమ పథకాలు అన్ని ఆగిపోయినాయి. సంవత్సరం అయింది. ఎక్కడ మీరు ఇవన్నీ తీసుకొని ఉద్యమాలు చేస్తారు అని చెప్పి వాళ్ళు ముందే దీన్ని ఇంకో రకంగా అటాక్ చేశారు. ఒక కాలర్ తప్పుగా మాట్లాడితే మేము చెప్పకపోయినా సారీ కేసీఆర్ గారు సారీ చెప్తారండి మా తరఫున. కరెక్ట్. అంత ఇదిగా ఉంటాడండి ఆయన. అసలు 41 నోటీస్ ఇవ్వకోకుండా ఆ కేసీఆర్ గారు తీసుకెళ్లడమే పెద్ద తప్పు. ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తడం ఏంటంటే 41 నోటీస్ ఇవ్వద్దు. అంత పెద్ద 50 సంవత్సరాలు పొలిటికల్ ఆ విషయం రామోజీరావు గారికి, ఇన్నేళ్ల అనుభవం ఉన్న రామోజీరావు గారి ఆత్మగారికి తెలియకపోవడం మన దౌర్భాగ్యం. ఏం చేద్దాం, ఆయన కూడా ఇన్ని అబద్ధాలు రాస్తే ఈ అంశం పైన ఏం చెప్పాలి. థ్యాంక్ యూ సార్ శివ గారు కాల్ చేసినందుకు. రైట్, కొమ్మినేని అక్రమ అరెస్టు, అలాగే అధికారంలో ఉన్ననాడు అధికారంలో లేని నాడు భారతి గారు ఎందుకు టార్గెట్ అవుతున్నారు, ఒకసారి కాకుమన్ గారితో మాట్లాడతాం. ఈ రెండు అంశాలపైన ఏం చెప్తారు సార్? సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారాలు. ముందుగా భారతి గారి మీద అనుచిత వ్యాఖ్యలు అనేటువంటిది ఈ తెలుగుదేశం పార్టీ మరి ఒక పథకం ప్రకారం మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. అంటే ఒక టీం అనేటువంటి తెలుగుదేశం పార్టీ ఐటీడీపీలో ఉండడం జరిగింది. వాళ్ళు ఇదే పనిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి, ఆయన మీద కానీ భారతి గారి మీద కానీ పనిగట్టుకొని అనేకమైనటువంటి ప్రచారాలు, దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నటువంటి మాట వాస్తవం. కానీ ఏ రోజు కూడా ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతి గారు కానీ ఏ రోజు కూడా స్పందించి లేదా వాళ్ళ మీద చర్యలు తీసుకొని మరి వాళ్ళని శిక్షించాలని కూడా ఏనాడు కూడా కోరలేదు. అవును, వాళ్ళ విచక్షణకి వాళ్ళని వదిలేశారు. దేవుడే చూసుకుంటాడు. అది కూడా తప్పేమో అని అనిపిస్తోంది సార్. ఈరోజు కొమ్మినేని గారి అరెస్ట్ జరిగిన తర్వాత మీరు మరీ చాలా దాన్ని ఏమంటారు, సహనంతో వ్యవహరిస్తూ కొందరిని వదిలేశారేమో, వాళ్ళు ఈ రోజుకి రెచ్చిపోతూ ఈ రకంగా మాట్లాడుతూ ఉండడం చూస్తుంటే. కరెక్టే అండి. ఒక మంచితనం కూడా శాపంగా మారిపోయింది. కరెక్ట్. అంటే ఎక్కువ మంచితనం ఉండకూడదు అని పెద్దలు కూడా ఎప్పుడు చెప్తా ఉంటారు. ఆ మంచితనమే ఈరోజు పరిస్థితులు చూస్తూ ఉంటే ఎంత దారుణమైనటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి కానీ చూస్తే అంటే ఒక డిబేట్లో అయితే వేరే ఛానల్లో మాట్లాడుతా భారతి గారు మీద మాట్లాడినటువంటి మాటలకి నేనైతే స్పందిస్తూ ఆ మాట్లాడినటువంటి వ్యక్తిని అదే నేనైతే ముక్కలుగా నరికేసేవాడిని అని మాట్లాడాను. నేను నా వ్యక్తిగతంగా నాకు అభిప్రాయం కలిగింది, అదే నన్ను అని ఉంటాను. అంత దానికి కూడా సహనం వహించి వాళ్ళకేం కనుసైగ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు మిగలరండి. కనుసైగ చేస్తే మాలాంటి వాళ్ళు ఎంతమందో సైనికులు జగన్మోహన్ రెడ్డి గారు సభ్యకరంగా మాట్లాడిన ఒక చేబ్రోలు కిరణ్, అతని పేరేంటి, మాట్లాడితే ఆ ఛానల్ యజమాని పైన ఏం యాక్షన్ తీసుకున్నారు, యాంకర్ పైన ఏం యాక్షన్ తీసుకున్నారు? అది అంటే దీన్ని ఎంత రాజకీయ అంశంగా మార్చేసుకుంటున్నారో చూడండి. ఇది ఎంత దారుణం అంటే వాళ్ళే ప్రచారం చేశారు, దాన్ని వాళ్ళే యూట్యూబ్లో పెట్టుకున్నారు, వాళ్ళే టీవీ ఛానల్లో మాట్లాడారు, వాళ్ళే దానికి ప్రచారం చేశారు కూడా. వాళ్ళు పూర్తి డ్యామేజ్ చేసినటువంటి వాడు ఈ ఎల్లో మీడియా, అనుకూల మీడియా, వీళ్ళు మాత్రం ఈ ప్రచారాలు చేయడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా దెబ్బగొట్టాలనేటువంటి కుట్ర జరిగింది అనేటువంటి మాట వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మానసిక స్థైర్యం గలటువంటి వ్యక్తి కాబట్టి ఇలాంటి మాటల్ని, ఇలాంటి చేష్టాలని లెక్క చేయకుండా ఆయన ప్రజల మధ్యలో నిలబడి ప్రజల కోసం పోరాటాలు ఈరోజు చేస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తిని కెలికి వీళ్ళు ఈ విధమైనటువంటి ప్రచారాలు చేసి ఆయన ఇబ్బంది పెడితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా వీళ్ళు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అందుకే ఇటీవల కాలంలో కార్యాలయాలపైన దాడులు ఈ రకంగా చేయిస్తున్నారు. ఇదంతా ఒక కుట్రపూరితంగానే జరుగుతుంది అనుకుంటున్నారు. ఇప్పుడు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఇది ఇప్పుడు సాక్షి మీడియా అనేటువంటి దాని పుట్టుకే
అన్యాయాలను, అక్రమాలను, దౌర్జన్యాలను, దోపిడీలను అరికట్టేందుకే ఆ సాక్షి ఛానల్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రపోజ్ చేశారండి, పెట్టాలనేటువంటి ఆలోచన. అనేక సందర్భాల్లో నేను కూడా రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడే సందర్భంలో ఆయన ఈ మీడియా, ఈ అనుకూల మీడియా లేదా ఈ పచ్చ మీడియా చేసే దుష్ప్రచారాలకి ఖచ్చితంగా మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి మాట ఆయన నోట చాలాసార్లు విన్నా. అలాంటి సందర్భంలోనే పుట్టినటువంటి ఈ యొక్క సాక్షి టీవీ. దీన్ని ఆపే శక్తి, దమ్ము, ధైర్యం ఎవరికి లేదు. ఏ విధంగా దాడులు చేస్తే అనుకుంటున్నారా వాళ్ళు ఏమన్నా? క్వశ్చనే లేదు సార్. కొమ్మినేని గారు ఈరోజు ఉదయాన్నే 7:30కి సాక్షి టీవీ లైవ్ డిబేట్లో కూర్చోవాలా, ఆయన లేరు, మీరు కూర్చున్నారు. ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ఈ సీట్లో కూర్చుంటారు, ఈ డిబేట్ కొనసాగుద్ది. ఇది ఆపేదానికి ఎవరికి కూడా దమ్ము, ధైర్యం లేదు, ఎవరు ఆపలేరు కూడా. ఎన్ని శక్తులు అడ్డం వచ్చినా కూడా ఈ డిబేట్ని ఆపేటువంటి పరిస్థితి లేదు. అవసరమైతే ఎవరైనా వచ్చి కూర్చొని ఈ డిబేట్ నడిపిస్తారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కొమ్మినేని గారి మీద జరిగినటువంటి కేసు దాడి, దీనికి సంబంధించి ఇది ఒక జర్నలిజం మీద జరిగినటువంటి దాడిగానే భావించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆయన నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి. మరి అన్ని ఛానల్స్ ఏదైతే వీళ్ళు దుష్ప్రచారాలు చేస్తున్నారో ఈ ఛానల్స్లో అన్నిట్లో కూడా ఆయన పనిచేసి వచ్చినటువంటి వ్యక్తే. ఈ సాక్షి టీవీకి 8 సంవత్సరాల పైబడి ఈ సాక్షి టీవీలో పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఒకవేళ నాలాంటి వాళ్ళు లేదా డిబేట్లో కూర్చున్నప్పుడు పొరపాటు ఏదన్నా మాట్లాడినా, ఆవేశంగా ఏదన్నా మేము మాట్లాడినా నన్ను అనేక సందర్భాల్లో ఆయన ఖండించినటువంటి పరిస్థితుల్లోని విత్డ్రా చేసుకోమని మాట్లాడినటువంటి సందర్భాలు అనేకమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి మరి ఈరోజు ఆయనే మాట్లాడారు, ఆయనే దీన్ని ఎంకరేజ్ చేసినట్టు. ఇప్పుడు నన్ను డిబేట్కి పిలిచారు ఈశ్వర్ గారు, మీరు నన్ను డిబేట్కి పిలిచిన తర్వాత నేను నోరు జారి ఏదో ఒకటి నేను మాట్లాడితే దానికి బాధ్యులు మీరు ఎలా అవుతారు? అసలు మీకేం సంబంధం? నేను మాట్లాడినటువంటి మాటలకి నేనే బాధ్యుడిని, నా మీద చర్యలు తీసుకోవాలా ఏదైనా తప్పు మాట్లాడితే. ఈరోజు కృష్ణరాజు గారికి సంబంధించినటువంటి ఒక కేసులో సార్ ఇలాగే జరిగిన అంశంలో సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది. తర్వాత దీనికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ పొరపాటున ఎవరైనా నోరు జరిగితే ఆ కండక్ట్ చేస్తున్నటువంటి యాంకర్కు దీనికి సంబంధం లేదు. ఎప్పుడు సంబంధం ఉంటుందంటే అదే వ్యాఖ్యల్ని తిరిగి మళ్ళీ 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 ప్రసారం చేస్తే ఆ వ్యాఖ్యల్ని అప్పుడు సంబంధం ఉంటుంది. అంతవరకు ఆ ఛానల్కి కూడా సంబంధం లేదన్నది. కానీ ఆయన అనని వ్యాఖ్యల్ని అన్నట్టుగా ఇప్పటికీ వేస్తున్నారు. కొమ్మినేని మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారంట. ఆయన ఏం వ్యాఖ్యలు చేశారు? పైగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, ఎస్సీ మహిళలకు కూడా ఆత్మగౌరవం దెబ్బతిందని. ఆయన ఎస్సీ ఎస్సీ మహిళల గురించి ఏం మాట్లాడారు? ఒక్క కామెంట్ అన్నా చేశారు ఆయన? ఇది అత్యంత దారుణం. అంటే ఎస్సీ ఎస్టీ చట్టాన్నే దుర్వినియోగం చేయటం, కాలరాయటం అనే చెప్పాలి. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో అంటే ఈ డిబేట్లో కొమ్మినేని గారు కూర్చున్నప్పుడు అసలు మహిళల ఎస్సీ ఎస్టీల గురించి కానీ ఆ సందర్భం రాలేదు, వాళ్ళ గురించి అసలు ప్రస్తావనే లేదు. నేను చాలా క్లియర్గా విన్నాను అది. సరే, దానికి వాళ్ళ కేసులు బలపడాలంటే బలమైనటువంటి ఈ చట్టాన్ని ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, మాజీ మంత్రుల మీద, అందరి మీద కూడా ఇదే చట్టాన్ని వినియోగిస్తారు. ఎందుకంటే వాళ్ళు పెట్టేటువంటిది అక్రమ కేసులు, తప్పుడు కేసులు. ఈ తప్పుడు కేసుల నుంచి ఇమ్మీడియట్గా బెయిల్ వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఈ బలమైనటువంటి చట్టాన్ని వాడాలి అనేటువంటి దురుద్దేశంతో ఈ చట్టాన్ని వాడుతూ ఉన్నారు. మరొక పక్క చూస్తే ఎంత దారుణం అంటే ఇదే ఎస్సీ ఎస్టీలు, ఇదే మహిళలు, అనేక మంది ఎస్సీ ఎస్టీ మహిళలు మర్డర్కి గురవడం, మానభంగాలకు గురవడం, దౌర్జన్యాలకు గురవడం, దోపిడీలకు గురవుతూ ఉంటే ఈ చట్టాన్ని వాళ్ళకు వర్తించకుండా ఏదైతే ఈ చట్టం రక్షణ కవచంలాగా ఈ దళిత వర్గాలకు ఉంటుందో వాళ్ళకి చెందకుండా ఈ చట్టాన్ని అధికార పార్టీ అడ్డగోలుగా వాడుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వినియోగిస్తూ ఉన్నారంటే ఎంత దారుణం. నిన్నటిగా మనం ఈ మధ్యకాలంలో ఈ ఒక్క సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 188 మంది మహిళలు మరి అత్యాచారానికి గురయ్యే సందర్భం ఉంది. దాదాపు 15 మంది మరి మహిళలు హత్యకు గురి కావడం జరిగింది. మరి వీళ్ళల్లో బాలికలు కూడా ఉన్నారు. ముక్కు పచ్చలారినటువంటి బాలికలకు కూడా రక్షణ లేనటువంటి ఈ దుర్మార్గపు పరిపాలనలో ఇప్పటికీ సవాలు కూడా ఎక్కడున్నాయో కూడా తెలియనటువంటి మరి దౌర్భాగ్యమైనటువంటి ఈ రాష్ట్రంలో మహిళగా హోమ్ మినిస్టర్గా ఉండి ఆవిడ ఏం చేస్తూ ఉన్నారు? ఇలాంటి దౌర్జన్యాలను
మరి ఇలాంటి మర్డర్స్ని మానభంగాల్ని సమర్థిస్తూ మరి ఏదైతే మరి పార్టీలో మరి లేదా అధికారంలో ఉన్నటువంటి పెద్దలకు కొమ్ము కాస్తూ రబ్బర్ స్టాంపు లాగా ఈరోజు హోమ్ మినిస్టర్ పనిచేస్తూ ఉంటే ఇంతకన్నా దౌర్భాగ్యమే ఉంది. మహిళల పట్ల వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది. మహిళల గురించి ఖచ్చితంగా దేనికైనా సిద్ధం నేను, సిద్ధం నేను, దేనికైనా సిద్ధం. జరుగుతున్నటువంటి వాస్తవాలను మాట్లాడడానికి నేను వెనకాడే ప్రశ్నే లేదు. నేను అందుకే చెప్తా ఉన్నాను సార్, ఈ రోజు రాష్ట్రంలో నిజంగా మహిళలకు వీళ్ళు రక్షణ కల్పించేటువంటి పరిస్థితులు అయితే ఒక్కసారి చూసుకోండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చారు అనేటువంటిది ఒక్కసారి కానీ మనన చేసుకుంటే మహిళలకు సంబంధించినటువంటి అంశాలు ప్రతి అంశం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజకీయ పదవుల్లో అయితేమి లేదా కాంట్రాక్టర్లు అయితేమి లేదంటే మహిళలకు సంబంధించిన ప్రతి అంశంలో మంత్రివర్గంలో ఇచ్చినా కానీ లేకపోతే ఎమ్మెల్యేలుగా ఇచ్చినా కానీ కార్పొరేషన్ అన్నిట్లో కూడా మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ముందుకు నడిపిస్తే ఈరోజు మహిళల్ని అన్యాయంగా, దౌర్జన్యంగా ఈరోజు వీళ్ళు చేస్తా ఉంటే రాజధాని రైతుల్ని అడ్డం పెట్టుకొని ఆ రాజధానిలో ఉన్నటువంటి ఒక దళిత మహిళల్ని అన్యాయంగా బెదిరించి అక్రమంగా ఆవిడతో కేసు పెట్టించి ఈరోజు కొమ్మినేని గారిని అరెస్ట్ చేస్తారు. ఖచ్చితంగా వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సమాజం ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, ఈ కూటమిని మరి క్షమించేటువంటి ప్రశ్నే లేదని తెలియజేస్తారు. రైట్. పెద్దిరెడ్డి, గుంటూరు నుంచి. పెద్దిరెడ్డి గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి సార్. నేను కేఎస్ఆర్ గారి లైవ్ లో దాదాపు నేను 2019 నుంచి నేను మాట్లాడుతూ ఉంటాను సార్, టెలికాలర్ గా. గుడ్. ఏ రోజు కూడా తను ఎవరైనా కానీ, ఏ కాలర్ అయినా కానీ చిన్న బౌడ్ ఏదన్నా అంటే ఇమీడియట్ గా నో సారీ మీరు సారీ చెప్తారా లేదా అని ఇమీడియట్ గా కట్ చేసేవారు. నిన్న కూడా జరిగిన విషయంలో కేఎస్ఆర్ గారు తప్పేం లేదండి. ఆయన ఆల్రెడీ చెప్పారు, నా వైపు నుంచి తప్పు ఉంటే క్షమాపణలు అని చెప్పేసి ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. అయినా కానీ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్ధంలో ఎక్కడ పరిపాలన లేదండి. అంటే ప్రశ్నించే వాళ్ళ గొంతుక నొక్కాలని చెప్పేసి ఒకటే కాన్సెప్ట్ అండి. వాళ్ళ వైఫల్యాలను కప్పుపుచ్చుకోవడానికి ఇలాంటి అరెస్టులు చేసి ప్రజలు భయపెట్టి, ఈవెన్ నన్ను కూడా నేను చెప్తున్నాను, నిన్ను కూడా ఎత్తుకుపోతారా నువ్వు మాట్లాడమాకని. అయినా కానీ సార్ ఒకటి ప్రశ్నించే గొంతుకుని ఎంత అనగా చూపితే అంత లేస్తారండి. చిన్న ఎగ్జాంపుల్ సార్. థ్యాంక్ యూ పెద్దిరెడ్డి గారు కాల్ చేసినందుకు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత శర్మ గారితో మాట్లాడదాం. అదే సమయంలో మహిళా సెక్స్ కార్మికులు ఏపీలోనే అధికం, రామోజీరావు గారి ఆత్మ నడిపించేటటువంటి ఈటీవీలో వచ్చినటువంటి వార్త, దానికి సంబంధించిన వీడియో కూడా మీకు ప్లే చేసి వినిపిస్తా. ఇప్పుడు దాడులు ఏ మీడియా పైన చేయాలనేది పచ్చమూక నిర్ణయించుకోవాలి. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచింది, దెబ్బతీసింది కొమ్మినేని కాదు, సాక్షి మీడియా కాదు, రామోజీరావు గారి ఆత్మైనటువంటి ఈనాడు. ఈనాడు ఏం రాసింది, వారి ఆత్మగౌరవాన్ని ఎలా కించపరిచింది, ఎల్లో మీడియా దీనికి ఏం సమాధానం చెబుతుంది, పచ్చమూక ఇలాగే దాడులు చేస్తారా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఈనాడులో వచ్చినటువంటి వార్తను కూడా, ఈటీవీలో వచ్చినటువంటి వార్తను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేస్తారా? ఒకసారి ఆ వీడియో ఒక 30 సెకండ్స్ చూపించండి సార్, చాలు, వాళ్ళ గొప్పతనం బయటపడుతుంది. మరి ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలి. ఈ వీడియోను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేస్తారా? ఎల్లో మీడియా దీనిపైన కూడా చర్చలు పెడుతుందా? మరి టీడీపీ మూకలన్నీ వెళ్ళి ఈటీవీ కార్యాలయం పైన, నేను మాత్రం కోరుకోను దాడులు చేయమని, నేను కోరుకోవట్లేదు. వాళ్ళ మానసిక స్థితిని బట్టి వాళ్ళు చేయాల్సిన పని అది. అలా దాడులు చేయమని మాత్రం నేను కోరుకోను. వాళ్ళ మానసిక స్థితికే ఈ క్వశ్చన్ వదిలేస్తున్నా. రైట్. శర్మ గారు, కొమ్మినేని అరెస్టు సందర్భంలో జరిగినటువంటి ఉల్లంఘనలు, పోలీసులకు గుర్తింపు కార్డులు కూడా లేవు సార్, వారి పేర్లను సూచించే ఖచ్చితమైన స్పష్టమైన గుర్తింపు పత్రాలు లేవు సార్ వాళ్ళ దగ్గర, అరెస్ట్ మెమో సిద్ధం చేయలేదు సార్, బంధువులకు సమాచారం ఇవ్వలేదు సార్, నోటీసు కూడా ఆయనకి ఇవ్వలేదు సార్. BNSS 35 సబ్సెక్షన్ 3 నోటీసు ఇవ్వాలి, అది ఇవ్వలేదు. ఎఫ్ఐఆర్ ఆన్లైన్లో కూడా పెట్టలేదు. 1 కాదు 2 కాదు, కనీసం ఆయన దగ్గరికి లాయర్ని కూడా అనుమతించలేదు. అసలు ఏం జరుగుతోంది అక్కడ?
నిన్న అర్ధరాత్రి పూట వారిని కలుద్దామని వారి తమ్ముడు గారు లోపలికి వెళ్లి మాట్లాడటానికి కానివ్వండి, వారి తరఫున న్యాయవాదులుగా వెళ్ళిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి గారిని లోపలికి వెళ్ళనివ్వకపోవటం కానివ్వండి, వకాలత్ మీద సిగ్నేచర్స్ తీసుకొనివ్వకపోవటం కానివ్వండి, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని ఆ న్యాయవాదులతో పరుష పదాజాలను వాడటం కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తుంటే మొత్తానికి ఎక్కడా కూడా అరెస్టులో పాటించవలసిన కనీస నియమాలను కూడా ఎక్కడా పాటించలేదండి. ఆ సంభాషణను కనుక మనం చూస్తే అందులో ఎక్కడ ఒక జాతినో ఒక కులాన్నో ఆపాదిస్తూ వ్యాఖ్యలు చేసినట్టు కూడా ఎక్కడ లేవు. కానీ అట్లాంటిది కొత్తగా తీసుకొచ్చి చేసి అన్ని అండి సెక్షన్ 79 3 సంవత్సరాలే, 156 క్లాస్ 1 3 సంవత్సరాలే, 353 క్లాస్ 2 3 to 5 years, 299 వచ్చేది 3 years, 356 క్లాస్ 2 3 years, అన్ని సెక్షన్లు 7 ఏళ్ల లోపే ఉన్నాయి. అట్లాంటి దాంట్లో 70 ఏళ్ల అతన్ని తీసుకొచ్చి వారికి సంబంధం లేని విషయంలో వారికి ఆపాదిస్తూ చేస్తూ అరెస్ట్ చేయటం అనేది ఒక ఖచ్చితంగా advocate గా, న్యాయ senior పరిధిలో advocate అయితే గా మీకు ఉల్లంఘనేనండి బాగా ఇది. తెలుసుంటుంది. సీనియర్ అడ్వకేట్ మీరు ఇంతకుముందు మీరు చెప్పారు బిఎన్ఎస్ 79 అనేది మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయటం, సంజ్ఞలు చేయటం, అలాగే అలాంటి ఈ రెండు చర్యలకు చేయలేదు పాల్పడడం. కొమ్మినేని గారు. ఇది చేసేది బాలకృష్ణ గారు కదా, కొమ్మినేని గారు ఎప్పుడు చేయలేదు ఇలాంటిది. వారి అవును. సంజ్ఞలు కొమ్మినేని చేసేది ఎప్పుడు ఆయనే, చేయలేదు. వ్యాఖ్యలు చేసింది ఆయనే కదా. కనిపిస్తే ఏం చేయాలి ప్రతి మహిళనని, అంటే మన రాష్ట్రంలో ఉండే మహిళలందరినీ ఏం చేయాలని ఆయనే నిర్ణయిస్తారు. అవును, మన ఇంట్లో ఉండే మహిళలను కూడా ఏం చేయాలని ఆయనే నిర్ణయిస్తారు. మరి ఆయనకి కదా వర్తిస్తుంది ఇది. కులం, మతం, జాతి, ప్రాంతం ఈ వర్గాల మధ్య శత్రుత్వం రెచ్చగొట్టేలా ప్రకటనలు చేయడం 196 అంట. అది కూడా చేయలేదు కొమ్మినేని గారు. ఎప్పుడు కూడా కొమ్మినేని గారు అసలు ఎక్కడ చేయలేదు అది. అట్లాంటిది వారికి ఆపాదించారు. ఆ కనీసం 7 ఏళ్ల శిక్షలు కూడా ఒక్క సెక్షన్ కి లేకుండా 3 ఏళ్ల శిక్షలు ఉన్న దాంట్లో పోలీసులు డ్రెస్సులు లేకుండా, పోలీసు వాహనాలు లేకుండా, వాళ్ళు పోలీసులో కాదో తెలియనట్టుగా ఏ ప్యాచ్ లేకుండా సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ చేస్తున్న ఈ అరెస్టుని ఖచ్చితంగా రాజ్యాంగంపై దాడిగా చూడాలి. రాజ్యాంగం అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉందా లేదా అని సందేహం కలిగేలాగా పోలీసుల ప్రవర్తన అయితే ఈ కేసులో ఉందండి. ఎక్కడా కూడా కనీసం లాయర్లతో సొంతకాలు పెట్టించడానికి లాయర్ తో మాట్లాడడానికి హక్కు ఉందండి బిఎన్ఎస్ఎస్ ప్రకారం. కానీ ఏ లాయర్ ని మాట్లాడినవ్వకుండా చేయనీయకుండా మనోహర్ రెడ్డి గారు వెళ్ళినా సరే లోపలికి రానివ్వలేదు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని రానివ్వలేదు. న్యాయవాదులకు ఇవ్వాల్సిన కనీస గౌరవం కానివ్వండి, న్యాయవాదులు వెళ్ళి వారితో మాట్లాడటానికి వారికున్న హక్కును కూడా కాలరాస్తూ చేస్తూ పోలీసులు అయితే అరాచకం సృష్టించారండి. వారికి ఉన్న హక్కులు ఏవైతే ఉన్నాయో కొమ్మినేని గారికి హక్కులన్నింటినీ కాలరాశారు, చేశారు. ఇవన్నీ ఇప్పుడు అరెస్టు సమయంలో మంగళగిరి కోర్టులో ఇవన్నీ ప్రస్తావిస్తారు. డ్రెస్సులు లేకుండా వెళ్ళటం కానివ్వండి, లేకపోతే అరెస్టు సమయంలో వారితో మాట్లాడించకపోవడం కానివ్వండి, నోటీసు అరెస్ట్ ఇవ్వకపోవటం కానివ్వండి, అసలు ఆ వ్యాఖ్యలకి కొమ్మినేని గారికి సంబంధం లేకపోవటం కానివ్వండి, ప్రత్యేకించి ఏ జాతిని ఏ కులాన్ని ఆపాదిస్తూ ఆ సంభాషణ జరగలేదనే విషయాన్ని కానివ్వండి, వీటన్నిటినీ న్యాయ పరిధిలో న్యాయమూర్తి గారికి విన్నవిస్తే ఖచ్చితంగా ఈ రిమాండ్ అవ్వదు. రిమాండ్ కి చేసేంత మెటీరియల్ అయితే ఆ కేసులో సెక్షన్స్ లో లేవు అని చెప్పి మాత్రం ఒక న్యాయవాదిగా నేను భావిస్తున్నానండి. రైట్, థ్యాంక్ యూ సార్. శర్మ గారు ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు, అలాగే పురుషోత్తం రెడ్డి గారు, కాకుమాన్ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మారేది గళం మాత్రమే, ప్రశ్నించే స్వరం కాదు. ప్రతిరోజు ఇదే బ్రాండ్తో ఇదే సమయానికి కేఎస్ఆర్ లైవ్ షో కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.